గ్రామ పంచాయతీ ఎలక్షన్ల ప్రచారం జోరందుకున్నది. తమ నేతల గెలుపు కోసం పార్టీ నేతలు పల్లెల్లో పర్యటిస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఉన్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుంది అన్న, గ్రామస్తులు ఎలా ఉంటున్నారు, ఏమంటున్నారు? అద్భుతంగా ఉంది. నా ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగానైతే నాకు బ్రహ్మరథం పెట్టి గెలిపించారో, ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా, సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు సర్పంచ్ కానీ వార్డు మెంబర్లను కానీ వన్ సైడ్గా గెలిపేయడానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నారు ప్రజలు, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజాపాలన సుపరిపాలన అందిస్తూ ఉన్నారు. ఇంకా 10 కాలాల పాటు ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇటు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకు కోఆర్డినేషన్లో పనిచేసేటువంటి స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికల్లో వార్డు మెంబర్లను, సర్పంచ్ని గెలిపిస్తేనే ఈ గ్రామాల అభివృద్ధి అయితే, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయి అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకంతో ప్రజలు ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ఒకవైపు ఉంటే స్థానికంగా వార్డు మెంబర్లు, సర్పంచ్ ఇంకొకరు ఎన్నికైతే మీ మధ్య కోఆర్డినేషన్ లేక అభివృద్ధి కాదు అనేటువంటి ఒక దాంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి అభివృద్ధి చూస్తూ ఉన్న ప్రజలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా కోఆర్డినేషన్లో పనిచేసేటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఇలా ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రజల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఆదరణ, బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహం కనిపిస్తూ ఉంది. రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు, సన్న బియ్యం ఇవ్వలేదు. ఆనాడు ఇచ్చినటువంటి ఇందిరా మహిళా శక్తి కింద ఇచ్చినటువంటి చీరలను చూసారు, ఆనాడు ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలను చూసారు. కాబట్టి వాళ్ళు చేసిన దానికి ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రభుత్వ పాలన, ప్రభుత్వ సంక్షేమానికి ఆస్మాన్ పరకు ఉంది. వారు దగా చేసిర్రు, డోకా చేసిర్రు, మోసం చేసిర్రు. వీళ్ళు చెప్పినటువంటి అన్ని అంశాలని చాలా గొప్పగా చేస్తారు అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో వన్ సైడ్గానే ఉన్నది తప్ప ఎక్కడ పోటీనో, ఎక్కడ ఇబ్బంది అనేటువంటిది లేదు. మొత్తము కొన్ని గ్రామాల్లో భారీ నాయకత్వము, ఎక్కువ నాయకత్వం మొత్తం మా వైపే ఉన్నది. కాబట్టి మా మధ్య పోటీ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప మాకు అవతల పార్టీలు అనేటువంటి పోటీ అనే దరిదాపున కూడా మాకు లేదు. ముఖ్యంగా చెప్పండి, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపులా కూడా నకరికల్ నియోజకవర్గంలో 60 కిలోమీటర్ల మేర పైగా నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా NHA కూడా ఒక ప్రకటన చేసింది. అత్యధికంగా నకరికల్ నియోజకవర్గంలోనే 8 అండర్ పాస్లో కూడా వచ్చిందన్నారు. దాని కృషి కాంగ్రెస్ పార్టీది లేదని అవతల పార్టీ BRS పార్టీ ఆరోపణ చేస్తామని దాని మీద అంటే చెప్పడానికి కూడా బుద్ధి ఉండాలి. అంటే దేశంలో వాళ్ళ అడ్రస్ లేదు, 0, ఒక ఎంపీ గెలవలేదు. రాష్ట్రంలో వాళ్ళ పని అయిపోయింది. కాబట్టి పైన కింద ఏడలేనటువంటి వాడు ఎగిరెగిరి పడుతుందంటే ఇక జనం నవ్వుకుంటారు. ఈరోజు మీరే మీడియా సాక్షిగా కలెక్టర్ గారు వచ్చినప్పుడు కానీ, మంత్రి గారు వచ్చినప్పుడు కానీ ఎన్ని అండర్ పాస్లు కావాలనో మేము చాలా స్పష్టంగా చెప్పినాం. మా ఎంపీ గారు కేంద్ర మంత్రి గారికి అడిగి పోయేసి లెటర్ ఇచ్చారు. మా R&B మంత్రి గారు మేము ఎన్నెన్ని అండర్ పాస్లు కావాలనో రిక్వెస్ట్ చేస్తే 8 అండర్ పాస్లు ఈ నియోజకవర్గంలో ఇచ్చారు. ఇంకా కొన్ని చోట్ల చిన్న అండర్ పాస్లు కావాలని ఇంకా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అన్ని విధాలుగా అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు, విశ్వసిస్తారు. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మాట్లాడటానికి ఏమి లేదు కదా. ఒక అబద్ధాన్ని 100 సార్లైనా చెప్తే ఒక్కసారైనా నమ్మకపోతారా అనేటువంటి దాంతోనే ఉన్నారు. వాళ్ళకు చెప్పడానికి, వాళ్ళకు ఏదానికి కూడా దేనికి కూడా అడ్డు అదుపు ఉండదు అన్నట్టు. కనీసం ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఇంకితం కూడా ఉండదు. ఇంకితం లేనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్న దాన్ని విశ్వసిస్తారా లేదా, ఇది సత్యమా సత్యదూరమా అనేటువంటి ఇలాంటి శశభిషలు లేకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ముఖ్యంగా నకరికల్ మాజీ ఎమ్మెల్యే బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణ చేస్తూ ఉన్నాడు, శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఎస్పీని కలిసి కూడా ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి ఉన్నది. ఇటు 2 వర్గాలు కాంగ్రెస్ BRS అని ఏంటి పరిస్థితి? అంటే గ్రామాలలోకి పోయి BRS వాళ్ళకు ఓట్లు అడగటానికి ముఖం చెల్లుబాటు కావట్లేదు. ఓట్లు అడిగే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఓట్లు ఏం చెప్పి అడగాలి? ఇంకా 3 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి గారి పాలన ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా పీరియడ్ ఉంది ఈ రాష్ట్రంలో. ఈ 3 సంవత్సరాల్లో సంవత్సరానికి ప్రతి సంవత్సరం విడతల వారిగా ఇల్లు ఇస్తామని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం.
సంవత్సరానికి విడతల వారిగా ఇండ్లు ఇస్తామని చెప్తున్నాం. ఒక్కొక్క పథకాన్ని మేము అమలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కూడా చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకు ఓటేస్తే ఏం చేయాలి? ఇప్పించగలుగుతారా? ఒక రేషన్ కార్డు తేయగలుగుతారా? ఒక ఇందిరమ్మ ఇల్లు ఏం చేయగలుగుతారు? కాబట్టి ఏం చేయటానికి ఆస్కారం లేదు. కాబట్టి ఎస్పీ కాడికి పోయి మొరబెట్టుకుంటారు. నిజంగా ఈనాడు మోసలు అవుతున్నాయి. ఇవాళ ఉప్పలపాడు లాంటి చోట్ల అలా బీఆర్ఎస్ వాళ్ళే వద్దు పోటీ ఎందుకు 10 లక్షలు ఈ గ్రామ పంచాయతీకి వస్తాయి, ఈనాడు మస్తు చేసుకుందాం, మేము ఉప సర్పంచ్ తీసుకుంటాం, మీకు సర్పంచ్ ఇస్తామని. ఓకే చేసుకోండి, మీరు ప్రజలందరూ కోరుకుంటే పలానా ఆయనను ఉప సర్పంచ్ని పలానా ఆయనను సర్పంచ్ పెట్టుకుంటామని. డబ్బులు ఖర్చు కావద్దు, డబ్బులు గ్రామ పంచాయతీకి 10 లక్షలు వస్తాయి, గ్రామం డెవలప్ అవుతుందని చేసుకుంటా ఉంటాం. కాబట్టి గ్రామ పంచాయతీ డెవలప్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో పోటీ వద్దు, మనకు స్నేహపూర్వకంగా చేసుకుందామని ఈనాడు మసలు చేసుకుంటాం. అట్లా చేసుకుంటున్నటువంటి క్రమంలో నిజంగా ఆయన ప్రజలందరూ కోరికకు భిన్నమే అయి ఉండింటే శేర్బాయిగూడెం కూడా ఇనానిమస్ అయింది. ఇనానిమస్ అయినటువంటి వ్యక్తి వస్తే నువ్వు స్వీట్ తినిపించినావు. ఆ ఇనానిమస్ అయినటువంటి వ్యక్తి నేను ఎల్లారెడ్డిగూడెంలో ఒక దశదిన కర్మకు పోయినప్పుడు ఆడికొచ్చి అన్న అందరు నన్ను ఆశీర్వదిస్తుండ్రు, నువ్వు కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఒక మాట చెప్తే నన్ను ఇనానిమస్ చేసే అవకాశం ఉందంటే, ఇనానిమస్ అయితే ఆ గ్రామానికి 10 లక్షలు వస్తే కాండి మాకేం అభ్యంతరం లేదని చెప్పేసి ఆశీర్వదించను. అంటే మా తత్వం ఏంటంటే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులు ఏది కోరుకుంటే అది చేసుకుంటూ మేము పోతా ఉన్నాం. దీన్ని నువ్వు ఆ సమన్వయం చేయలేక, ఆ పరిస్థితి క్రియేట్ చేయలేక ఇలా నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఎస్పీ కాడికి పోయి రిక్వెస్ట్లు చేస్తే ఏముంటుంది? ఒక ఇంట్లో పాపం ఒక పెద్ద మనిషి ఉరిపెట్టుకొని చనిపోయింది. ఉరిపెట్టుకొని చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబీకులు అనారోగ్యంతో చనిపోయిందని చెప్పేసి ఇచ్చారు. దాని మీదనే పోలీసు వాళ్ళు దర్యాప్తు చేసారు, దాని మీదనే ఇది చేశారు. దాన్ని పట్టుకొని పోయి ఈ చావుకు కాంగ్రెస్ వాళ్ళు కారణం అని చెప్పేసి ఇది చేస్తారు. అంటే కుటుంబ సభ్యులు చెప్తారు కదా కారణం అయితే, కుటుంబ సభ్యులు పిటిషన్ ఇస్తారు కదా. కాబట్టి ప్రతిదాన్ని రాజకీయం చేయాలి, ప్రతిదాన్ని మచ్చిముచ్చి మారేడుగా చేయాలి అనేటువంటి ఒక పద్ధతుల్లో ఉన్నారు. కాబట్టి తల కిందికి కాలు పైకి పెట్టినా తను చెప్పుతున్న సత్యాల్ని ప్రజలు నమ్మరు. తన జీవితమే ఒక లక్ష్యం పెట్టుకుండు. ఏదో రామాయణంలో మహాభారతంలో ఒక శాపం ఉంటుంది, నిజం చెప్తే తలకాయ బద్దలై చనిపోతారు అనేటువంటిది ఒక ఇది ఉంటుంది. అంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ జీవితంలో నిజాలు చెప్పరు, వాళ్ళ జీవితంలో సత్యాలు మాట్లాడరు, వాళ్ళ జీవితంలో వాస్తవాలు మాట్లాడరు. వాళ్ళ జీవితమే అబద్ధాలతోని, వాళ్ళ జీవితమే మోసాలతోని, వాళ్ళ జీవితమే అబద్ధాల పునాదుల మీద నేను నిర్మించుకోరు. కాబట్టి అబద్ధం ఆడటం, మోసం చేయటము, తప్పులు మాట్లాడటం, అసత్యాలు మాట్లాడటం అనేటువంటిది వాళ్ళకు వెన్నతో పెట్టినటువంటి విద్య. కాబట్టి వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేటువంటి నాకున్నటువంటి అభిప్రాయం. ఈ నియోజకవర్గ ప్రజలు గత ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. మేము కాంగ్రెస్ పార్టీకి ఏం చేసినాము? ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పాలన పోయి ప్రజాపాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి అని చెప్పిన. మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని చెప్పేసి ప్రజలు కోరుకోరు. మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని ప్రజలు కోరుకోరు. కాబట్టి మార్పుని తీసుకొచ్చారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి అధికారంలోకి వచ్చిన మాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఉన్నది కాబట్టి 3,500 ఇండ్లు తీసుకొచ్చినాం. రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి దాదాపు 15-16 కోట్ల రూపాయల బిల్లులు ఇప్పించి నిధులు తీసుకొచ్చి 100 పడకల హాస్పిటల్ని ఇవాళ మేము కంప్లీట్ చేసినాం. మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ గురుకుల పాఠశాల స్టార్ట్ చేసి బిల్డింగ్లు వేసి ఉన్నది. దానికి మళ్ళీ ఒక 3-4 కోట్లు తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. మాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది కాబట్టి 200 కోట్ల పైచిలుకుతో ఇంటిగ్రేటెడ్ గురుకుల స్కూల్ని మేము నెకరకాలకు హైట్ పాముల లిఫ్ట్ను మేము వేగవంతంగా పూర్తి చేస్తాం. మాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది కాబట్టి సాగర్ నీళ్లను గుడివాడ చెర్ల దాకా మేము తీసుకురాగలిగినాం. కాబట్టి మేము బాధ్యతాయుతంగా ఉన్నాం. మాకు బాధ్యత, ప్రజలు మాకు బాధ్యత అనేటువంటి బరువును మా నెత్తిన ప్రజలు ఎత్తిరు. కాబట్టి ప్రజలు ఎత్తినటువంటి ఈ బరువును మేము బాధ్యతాయుతంగా మోసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం మా పైన ఉన్నది. కాబట్టి ఎవరు ఏదైనా ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని లేదా? కాబట్టి మీకు పని పాట లేదు, మీకేం దొరుకుతలేదు. ఏ నాయకుడైనా ఏం చేయాలి, నువ్వు ఏం చేస్తాడో చెప్పేసి ఓట్లు అడగాలి. నేను నెకరకల్ మున్సిపాలిటీలో
నేను నకరకల్ మున్సిపాలిటీలో నన్ను విశ్వసించినటువంటి వాళ్ళను 6 కౌన్సిలర్లను పెట్టేసి బాజాప్తగా సావుకు బతుకుకు మంచికి చెడాకు కష్టానికి కన్నీళ్లకు మీకు తోడుంటాయిలను గెలిపియండి అంటే గెలిపించారు. ఏ ఇబ్బంది ఉన్నా నేను ఉన్నాను అని చెప్పేసి భరోసా ఇచ్చారు కాబట్టి భరోసా ఇచ్చిన కాబట్టి వాళ్ళని గెలిపించేసారు. మీరు భరోసా ఇవ్వండి. ఏ ఊరికి పోతే ఆ ఊర్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆర్థిక స్తోమత లేక పిల్లల్ని చదువుకు పంపినటువంటి వాళ్ళు, నేను ఫీజులు కడతాను మీ చదువులు చదివిపిస్తానని చెప్పేసి చెప్పమనండి. బీఆర్ఎస్ నాయకుల్ని అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని నేను ఆదుకుంటా అని చెప్పమనండి. అంటే వాళ్ళకడి ఏమీ లేదు, సేవ చేసే తత్వం లేదు, సేవ చేసే గుణం లేదు, పేదవాడికి ఒక ఇంత సాయం చేసేటువంటి గుణం లేదు. సాయం చేయరు, సేవ చేయరు, అభివృద్ధి చేయరు, ఆలోచన చేయరు. ఇలా నోటికొస్తే ఏదొస్తే అది మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. నేనున్నాను, నాకు వీళ్ళు వేసిన ఓట్లతోనే ఎమ్మెల్యేని అయినాను. నాకు నెలకు నియరెస్ట్ 3 లక్షల రూపాయల జీతం వస్తుంది. ఆ జీతంతో నేను ఒక స్కూల్ పెట్టి పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం నేను ఉచితంగా చదువు చెప్తున్నాను. ఎందుకు? ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఓట్లతో నాకు జీతం వస్తుంది. ఆ జీతం డబ్బులు పెట్టేసి నేను స్కూల్ నడుపుతున్నాను ఫ్రీగా. ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్య 320 మందికి నేను చదువు చెప్పిస్తున్నాను. కాబట్టి నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు సేవ చేయాలనేటువంటి గుణం ఉంది, సేవ చేయాలనేటువంటి తత్వం ఉంది. కాబట్టి సేవ చేస్తూ ప్రజల్ని మేము ఓట్లు అడుగుతూ ఉన్నాం, సర్వీస్ చేస్తూ మేము ప్రజలను ఓట్లు అడుగుతూ ఉన్నాం. ఈరోజు మా సర్పంచ్గా పోటీ చేసినటువంటి నాగమణి అంజయ్య గారు కూడా వీళ్ళు కష్టపడి దేశం పోయి సూరత్ పోయి 4 పైసలు సంపాదించుకొని వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. మేము మంచిగానే ఉన్నాం కదా, ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చేసి మాకున్న 12 మంది వార్డు మెంబర్లు కూడా అట్నే వచ్చారు. కాబట్టి కష్టించే తత్వం, సేవ చేసే తత్వం, పని చేసుకునే తత్వం, కష్టపడేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళం కాంగ్రెస్ వాళ్ళం. కాబట్టి కాంగ్రెస్ని ఈ నియోజకవర్గంలో ఆదరిస్తారు, కాంగ్రెస్కు ఓట్లు వేస్తారు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తారు. చూడొచ్చు, వార్ వన్ సైడ్ అవుతుందని నకరేకల్ నియోజకవర్గంతో పాటు నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఎక్కువ మెజార్టీగా గెలుస్తారని, సంక్షేమం అభివృద్ధి పేరుతో మేము ముందుకెళ్తున్నామని చెప్పేసి నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు అంటున్నారు. కెమెరామెన్ కృష్ణతో సతీష్, RTV, గుడివాడ గ్రామం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.